దేవుడు చూపించే ప్రేమ వారి దగ్గర మనకు దొరకదు. దేవుడు కలుగ చేసే ఆదరణ, దేవుడు కలుగ చేసే నెమ్మది, దేవుడు చూపించేటువంటి ఆప్యాయత, అనురాగములు ఎవరి దగ్గర ఈ లోకంలో దొరకవు. ఎందుకంటే ఆయనలాగా నిన్ను అర్థం చేసుకునేవారు ఎవరు లేరు. డబ్బు నీ దగ్గర ఉంటే అందరూ నా వాళ్ళని నీ దగ్గరకు వస్తారు. అధికారం నీ ఎంత ఉంటే నా వాళ్ళని దగ్గరలాగా వస్తారు. కానీ నీ దగ్గర ఏమీ లేకపోతే ఉన్నవారు కూడా ఏమవుతారట? యేసు రక్తమే. ఈ లోకంలో నమ్మదగిన వారుగా మనకు ఎవరు లేకపోవచ్చు, కానీ నమ్మదగిన వాడు మనం ఆరాధించుచున్న మన దేవుడు. ప్రభు స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మాటలో శ్రేష్టమైన భావం ఉంది. యెరూషలేము అనుభవాన్ని కలిగిన వ్యక్తి ఈయన. యెరూషలేములో ఉంటున్నటువంటి వాడు, యెరూషలేము యొక్క వాతావరణానికి అలవాటు పడినటువంటి వాడు, యెరూషలేము ప్రజలతో సహవాసం చేసినటువంటి వాడు, యెరూషలేము ప్రజలతో కలిసి ఇదిగో దేవుని ఆరాధించినటువంటి వాడు. ఆ యెరూషలేము అనుభవాన్ని విడిచిపెట్టి ఏ పట్టణానికి వెళ్ళాడట? యెరికో పట్టణము. యెరికో అనగా శపించబడినటువంటి పట్టణము, అపవిత్రమైనటువంటి పట్టణము. యెరికో పిల్లల, యెరికోలో దొంగలు ఉన్నారు. యెరికోలో పిల్లల ఆత్మ సంబంధమైన దృష్టి లేనటువంటి వారు ఉన్నారు. సరే, గొప్ప దేవుడు, నిజమైనటువంటి దేవుని గుర్తెరగకుండా జీవించుచున్నటువంటి వారు యెరికో పట్టణంలో ఉన్నారు. దేవునికి విరోధంగా జీవిస్తూ శాపభరితమైనటువంటి పట్టణముగా ఆ పట్టణం మార్చబడింది. యెరూషలేము పట్టణం అయితే దీవించబడిన పట్టణము, ఆశీర్వదించబడిన పట్టణము. ఆశీర్వదించబడిన పట్టణంలో నుంచి ఏ పట్టణానికి దిగంటాడంట? చెప్పాలా? శపించబడినటువంటి పట్టణానికి వెళ్తున్నాడు ఈ వ్యక్తి. జాగ్రత్తగా వినాలా. స్తోత్రం. ఆధ్యాత్మిక అనుభవాలలో మారు మనస్సు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది, రక్షణ పొంది, సంఘంలో సభ్యులుగా ఉంటూ దేవుని యొక్క రాజ్యానికి ఇదిగో దైవ సేవకుని యొక్క ఉపదేశాన్ని వింటూ, సంఘ క్రమములో అపోస్తుల బోధను, అపోస్తుల బోధ ఎందును, సంఘ సహవాసం అందును, రొట్టెలు ఎందును, ప్రార్థన చేయను, ఎడతెగక ఉంటూ దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్నటువంటి నీవు యెరూషలేము అనుభవాన్ని కలిగినటువంటి బిడ్డవు. హల్లెలూయా. యెరూషలేము అనుభవాన్ని కలిగినటువంటి వారు ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని కలిగిన వారుగా ఉన్నారు. యెరూషలేము అనుభవాన్ని కలిగినటువంటి వారు, సంఘ సహవాసం అనుభవాన్ని కలిగిన వారు, పరిశుద్ధమైనటువంటి అనుభవంలో జీవిస్తున్నటువంటి వారు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని దృష్టిలో యోగ్యులుగా ఉన్నారు. దేవుని దృష్టిలో ప్రియమైన బిడ్డలారా శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి సమీపస్తుడుగా ఉంటున్నటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడంట? చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నాడు? యెరికో అనేటువంటి శాపగ్రస్తమైనటువంటి పరిస్థితులకు వెళుతా ఉన్నాడు. ఆ యెరికోలో ఏమనుకున్నాడో, ఆ యెరికోకు వెళ్ళి ఏమి పొందాలనుకున్నాడో, ఆ యెరికోకు వెళ్ళి ఏమి సంపాదించాలనుకున్నాడో అది శాపగ్రస్తమైనదని, దేవునికి విరోధమైనటువంటి ప్రయాణమని, దేవుని దృష్టికి అది శాపగ్రస్తమైనటువంటిది. అలాంటి స్థలాలకు, అలాంటి ప్రదేశాలకు, అలాంటి ప్రజలతో సహవాసం చేయడానికి మనము వెళ్ళకూడదు అని తనకు తెలిసినప్పటికీ కూడా ఆయన తన హృదయాన్ని కఠినపరుచుకొని ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తిగా కనిపిస్తా ఉన్నాడు. ప్రయాణం చేస్తూనే ఉన్నాడు. కొంత దూరం పోయిన తర్వాత ఏమైందంట? దొంగలు పట్టుకున్నారు ఆ వ్యక్తిని. దొంగలు పట్టుకొని ఆ వ్యక్తి దగ్గర ఉన్నటువంటివన్నీ కూడా ఏం చేశారంట? తీసేశారు. ఆయన కొట్టారు, గాయపరిచారు. కొట్టి ఆయన ఇక చచ్చిపోయారు అన్నట్టుగా అనుకొని విడిచిపెట్టారు. కానీ ఆ వ్యక్తికి ఎక్కడో కొన ఊపిరి కొంచెం ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పబడదామా? ప్రభు స్తోత్రం. కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరైనా నాకు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తా ఉన్నాడు. ఈ సమయంలో నా తల్లిదండ్రులు నా దగ్గర ఉంటే నాకు సహాయం చేసేవారు. ఈ సమయంలో నా బంధువులు, స్నేహితులు నాకు దగ్గరగా ఉంటే నాకు సహాయం చేసేవాడు అనుకుంటున్నారు. కానీ పిల్లారా,
ఎవరు తనకు దగ్గరలో లేరు. ఆ దారిన ఎవరైనా పోయేవారైనా సహాయం చేస్తారేమోనని ఎదురు చూస్తా ఉన్నాడు. ఆ దారిలో ఇదిగో ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్తా ఉన్నాడు. ఎవరయ్యా వ్యక్తి? లేవీయుడు ఒక ఆయన వచ్చాడు. ఎక్కడో పండుకొని కేక కూడా వేయలేని స్థితిలో ఆయనను చూస్తాడేమో, సహాయం చేస్తాడేమని పిల్లలు చూస్తా ఉన్నాడు. ఆ లేవీయుడు చూసి ఏం చేశాడంట? ఆ లేవీయుడు చూసి నాకెందుకు వచ్చిన గొడవ, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మీద జాలి పడితే, ఆయన మీద ప్రేమ చూపించాలనుకుంటే లేనిపోయిన ఎన్ని శ్రమ నాకెందుకు, నేను ఖర్చు పడాలా, ఈ బాధంతా నాకెందుకని తన దారిని తాను వెళ్ళిపోయాడు. ఇంకా కొద్దిసేపటికి ఒక యాజకుడు వచ్చాడు. యాజకుడు కూడా లేవీయుడు అనుకున్నట్టుగానే అనుకుంటూ నాకెందుకు వచ్చిన గొడవ, ఆ కొడ ప్రాణాలతో ఎవరో కొట్టేశారు, మరి చంపేశారు కావాలని చెప్పేసి ఈయన కూడా చూసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఇంకా కొద్దిసేపటికి ఒక సమరయుడు ఆ దారిని నడుచుకుంటూ వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. యేసు రక్తమే. సమరయుడు చూసి ఏం చేశాడంట? అతని మీద చెప్పండి. సమరయుడు చూసి అతని మీద జాలిపడ్డాడు. సమరయుని మనసు మంచి మనస్సు, సమరయుని మనస్సు దయగలిగిన మనస్సు, సమరయుని మనస్సు జాలి కలిగినటువంటి మనస్సు, ఈ సమరయుని మనస్సు ఇతరులకు సహాయం చేసే మనస్సు, ఈ సమరయుని మనస్సు ఇతరులు కష్టములో, బాధలో, ఇరుకులో, ఇబ్బందుల్లో ఉంటే చూసి దాటిపోయే మనస్సు కానే యేసు రక్తమే వారికి సహాయము చేయాలి అనుకునేటువంటి మంచి మనస్సు. ఆ సమరయుడు చూసి త్వరగా ఆయన దగ్గరికి వెళ్ళాడు. పిల్లలారా, దేహమంతటిని పరీక్షించి చూశాడు. దేహమంతా గాయాలు ఉన్నాయి, ప్రాణం ఉందా లేదా అని చూశాడు. కొన ప్రాణం ఎక్కడో కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు రక్తమే చూసి వెంటనే ఏం చేశాడంటే ఆయన గాయాలను కడిగి ద్రాక్షారసంతో నూనెతో పిల్లలారా గాయాలు కడిగి శుభ్రం చేసి అతను పరామర్శించాడట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసు రక్తమే చేయాలి. ప్రైజ్ ది లార్డ్. గాయాలు కట్టి తన ప్రాణం కొంచెం కొనారెళ్ళిన తర్వాత అతను తీసుకుని వెళ్ళి ఒక మంచి హోటల్లో, మన వాటిలో చెప్పాలంటే మంచి హోటల్లో పెట్టి ఆ హోటల్ యజమానికి ఇతను జాగ్రత్తగా చూడండి అని చెప్పేసి కొంత ధనం ఇచ్చాడట. ప్రభుకి స్తోత్రం కలుగునుగాక. యేసు రక్తమే. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని దినారాలు ఇచ్చాడంట? చూడండి అక్కడ 2 దీనారాలు ఇచ్చాడట. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని దినారాలు? చెప్పాలి మా ఇక్కడ ఉన్నారు అందరూ. ఎన్ని దినారాలంట? 2 దీనారాలు ఇతని కొరకు ఇవ్వబడ్డాయి. ఈ 2 దీనారాలు పిల్లలారా ఆ హోటల్ యజమాని తీసుకుని అతనిని పోషిస్తూ ఉన్నాడు. ఈ సమరయుడు వెళ్తూ చెప్పాడు, ఈ 2 దీనారాలు నేను నీకు ఇచ్చి వెళ్తా ఉన్నాను, నేను మరలా నీ దగ్గరకు వస్తా. ఇతని మంచి సమరయుడిగా మౌత్ దగ్గర కూర్చుంటే బాగుంటుంది. Yeah.
ఆ మంచి సమరయుడు ఎవరో చెప్పమంటారా? ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. ఈ దొంగల చేతికి చిక్కినటువంటి వ్యక్తి ఎవరో చెప్పమంటారా? నువ్వు నేనే. ప్రైజ్ ది లార్డ్. పూటకొల్ల వారి ఇల్లు ఏదంటే దేవుని యొక్క సంఘము. 2 దినారాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే, ఒకటి క్రొత్త నిబంధన, రెండోది పాత నిబంధన. ఆ 2 గ్రంథాల్లో ఉన్నటువంటి ఆహారాన్ని ఏం చేయాలి? నువ్వు ఈ వ్యక్తికి భుజింపచేయాలి. పూటకోళ్ళ వారి ఇంటికి యజమానుడు ఎవరయ్యా అంటే ఎవరు? మీరు జాగ్రత్తగా అయితే మీరు చెప్పేసేవాళ్ళు వెంటనే. మీరు ఇంతలా సరిగా ఎవరన్నా పూటకోళ్ళ వారి యజమానుడు ఎవరు? యేసయ్య. మీరేందుకు చెబుతారు? ఎస్, దైవ సేవకుడు. సమరయుడు అంటే యేసు ప్రభు అని చెప్పారు. అందుకే నేను చెప్తుంది, మీ మనసులు ఎక్కడే పెట్టండి అని. ప్రైజ్ ది లార్డ్. సమరయుడు ప్రభు అయినా చెప్పేదిగా తరకాలండి. గంగిరెద్దులు తరకాలు నేను ఖచ్చితంగా చెబుతున్నా. మీకు రాష్ట్రం రావాలని నోటితో చెప్పండి. మనం మనుషులం కదా, దేవుడు మనం చక్కగా కదా, నోటితో చెప్పండి. ఎవరు మంచి సమరయుడు? ఎవరు? యేసయ్యకు సాదృశ్యం. 2 దినారాలు ఎవరు సాదృశ్యం? కొత్త నిబంధనకు పాత నిబంధనకు బైబిల్ గ్రంథానికి సాదృశ్యం. పూటకొల్ల వారి ఇల్లు అంటే దేవుని యొక్క మందిరానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. పూటకొల్ల వారి యజమానుడు ఎవరయ్యా అంటే దేవుని సేవకుడికి సాదృశ్యం. ఆ గాయపరచబడిన వ్యక్తి ఎవరయ్యా అంటే పడిపోయినటువంటి వ్యక్తి. దేవునికి స్తోత్రం. పడిపోయిన వారు, దేవునికి దూరమైనటువంటి వారు, దొంగల చేతిలో దొంగలనగా ఎవరయ్యా అంటే దుష్టుడైన సాతాను. శ్రమలకు సాదృశ్యం, శోధనలకు సాదృశ్యం, బలహీనతలకు సాదృశ్యం, ఇరుకులకు ఇబ్బందులకు సాదృశ్యం. ఏ విధమైనటువంటి పరిస్థితుల చేతను గాయపరచబడ్డామో, కృంగిపోయిన అనుభవంలో ఉన్నామో, నలిగిపోయిన అనుభవంలో ఉన్నామో, ఏ విధమైన అనుభవంలో నీ ఉన్నప్పటికీ కూడా ఇదిగో నీ విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జాలి చూపించే దేవుడుగా ఉన్నాడు. ఈ రోజు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీ గాయము కట్టేవాడుగా ఉన్నాడు, నీ బలహీనతను భరించిన వాడుగా ఉన్నాడు. నీకు కావలసిన సమాధానం కొరకై ఆయన శిక్షను అనుభవించాడు. దేవునికి స్తోత్రం కలుగును. యేసు రక్తమే. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుని సంఘానికి ఎలా రాగలిగావు తెలుసా? ప్రభువు తీసుకుని వస్తేనే నువ్వు రాగలిగావు. దేవునికి స్తోత్రం. నీ అంతటిగా నువ్వు రాలేదు దేవుని మందిరానికి. అనేక పర్యాయాలు రావాలనుకున్నావు, నువ్వు వచ్చావా? ఎవరు తీసుకొచ్చారు నిన్ను? యేసయ్య నిన్ను తీసుకుని వచ్చి ఆయన సన్నిధిలో ఉంచాడు. ఎందుకంటే నిన్ను పోషించడానికి ఉంచాడు, నువ్వు క్షేమముగా ఉంచడానికి నీ స్థలములో ఉంచాడు. భద్రముగా నిన్ను, నీ ప్రాణాన్ని కాపాడటానికి యేసుక్రీస్తు ప్రభువు ఈ స్థలానికి నడిపించాడు. నీ కుటుంబాన్ని దీవించడానికి ప్రభు ఈ స్థలానికి నడిపించాడు. ఏ శోధనలో, ఏ శ్రమలో నువ్వు చిక్కుకోకుండా నిన్ను కాపాడడానికి ప్రభు ఆయన ఆశ్రయమైనటువంటి ఆయన ఇంటిలోనికి నిన్ను తీసుకుని వచ్చి సురక్షితముగా నిన్ను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభువు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువు తీసుకుని వచ్చి ఇంటిలో నిన్ను అప్పగించాడు కనుక పొరపాటును కూడా ఈ స్థలాన్ని చేంజ్ చేయకూడదు. చెప్పండి. వెళితే నష్టం ఎందుకండి? ప్రైజ్ ది లార్డ్. ఒకానొక సమయంలో యెరూషలేమును విడిచిపెట్టినందుకే ఏమైందట? దొంగల చేతికి చిక్కి గాయపరచబడి నానా అవస్థలు పడ్డా. అందుకే ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి మన సంఘములో మనము చనిపోయే అంతవరకు ప్రభువు ఇచ్చినటువంటి ఆ సంఘములో ఆయన రాజ్యానికి సిద్ధపడాలి. ప్రభువు స్తోత్రము కలుగును. ప్రభువు స్తోత్రము కలుగును. ఆయన సేవకులను దేవుడు నీకు అనుగ్రహించాడు. నీ కొరకు ప్రార్థన చేయడానికి అనుగ్రహించాడు. ఇదిగో నీకున్న నీ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేసేవారు, నీ క్షేమమును కోరేవారు, ఇదిగో బిడ్డలారా నిన్ను ఆదరించడానికి ఉన్నటువంటి వారు, నేను ధైర్యపరచడానికి నీ సేవకులను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇదిగో దేవునికి ప్రతినిధిగా ఆయన సేవకులను నీ కొరకు ఉంచాడు. దేవునికి స్తోత్రము కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి జాలిపడే దేవుడు సమరయుడి మీద జాలిపడి సరే ఆ బిడ్డారా
గాయపడినటువంటి ఆ వ్యక్తి మీద జాలిపడి ఆయన సన్నిధికి తీసుకొచ్చినట్లుగా నీ పరిస్థితి ఎలాగున్నా సరే దేవుడు నీ మీద జాలిపడి నీకు సహాయం చేసి నిన్ను లేవనెత్తడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప అభయమండి యేసయ్య, మన యేసయ్య ఎంత గొప్ప ధైర్యం మనకు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యేసునందు మనకు కలిగినటువంటి ధైర్యం అనే చాలిన దేవుడు ఏ స్థితిలోనైనా పరిస్థితి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మన నా అండ, నా కోట, నా దిక్కు నీవే యేసయ్యా. మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి, దేవుడు తీసుకోవటం. హల్లెలూయా. మనుషుల మీద ఆధారపడిన వారందరూ అవమానమే పొందుతారు. దేవుని మీద ఆధారపడి జీవించే వారు ఎప్పుడు జయంతో నింపబడతారు. దేవుడు తీసుకోవటం. యేసు రక్తమే, యేసు రక్తమే. ఎవరు కావాలి? డబ్బున్న మనిషి కావాలా? యేసే కావాలి నీకు. కొంతమంది అసలు ఏం చెప్పలేకపోతున్నారండి. ఎందుకు వచ్చారో మరి దానికి కూడా అర్థం కావట్లేదండి. వాగ్దానం ఆశీర్వాదం నీ ముందు పెడితే కోరుకోలేని చేతగా స్థితిలో ఉంటే దేవుడు నీవు ఎలా పొందుకుంటావు? నీవు ఏం కావాలి నీకు? చెప్పండి, ఎవరు కావాలి నీకు? చెప్పండి. పైసలా యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా కావాలయ్యా. కోరుకో, చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నిన్ను తీసుకుని వచ్చి ఒక శ్రేష్టమైన ఆయన సంఘము అనేటువంటి ఆశ్రయములో నిన్ను భద్రపరిచాడు. దేని గురించి భయపడకండి, దేని గురించి చింతించకండి, దేని గురించి వేదన చెందకండి, ఏ విషయంలో కృంగిపోకండి. ఇదిగో ఆయన నామములో నీకు ఒక శ్రేష్టమైనటువంటి ఆధిక్యత ప్రభుని కలిగించాడు. అదే యేసయ్య నామం. ఆ నామములో మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ. ప్రార్థన చేసే వ్యక్తికి అనేక విజయాలు దాసోహం అవుతాయని దేవునికి స్తోత్రం. ప్రార్థించలేని స్థితిలో ఉంటే, ప్రభు సంఘంలో సమయం గడపలేని స్థితిలో ఉంటే నీ జీవితంలో అన్ని అపజయాలే. నువ్వు అనుకున్నాయి జరగవు, నువ్వు కోరుకున్నాయి నీ దగ్గరకు రావు. ప్రియమిత్రులారా, ప్రభు సన్నిధిలో దేవుడు గొప్ప విషయాన్ని ఇవ్వటానికి ప్రార్థన అనే ఆయుధాన్ని నీ చేతిలో పెట్టాడు. నీ కష్టాలు ప్రభువు చెప్పు, నీ ఇబ్బందులు ప్రభువు చెప్పు, నీ బలహీనతలు ప్రభువు చెప్పు, నీ సమస్త వ్యధ ప్రభు పాద సన్నిధిలో కుమ్మరించు. ప్రభు స్తోత్రం. ప్రభు సమస్త పరిస్థితులకు చాలిన దేవుడుగా ఉన్నాడు. యేసు రక్తమే ఆయన నీ మీద జాలి చూపించే దేవుడుగా ఉన్నాడు. మత్తయి సువార్త 15:22 ఉంది. నేను చెప్పలేదు వాక్యము, నేను 32 మత్తయి సువార్త 15:32 ప్రియమిత్రులారా, 3 దినాల నుంచి ప్రభు కోత పెట్టాడు. 3 దినాలు వాక్యము బోధిస్తూనే ఉన్నాడు. అందరూ ఆ వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ ఉన్నారు. ఆయన సన్నిధిని కనిపెట్టుకుంటున్నారు. ఆయన ఉన్న స్థలంలోనే ఉంటున్నారు. ప్రియమిత్రులారా, అన్నిటిని మర్చిపోయారు, అన్నిటిని విడిచిపెట్టారు. ఆయన ఉన్న స్థలములోనే ఉండి వాక్యం వింటున్నారు. 3 దినాలు అయిన తర్వాత అందరినీ ఎవరి కాలం పంపిద్దాం అనుకుంటున్నప్పుడు ప్రభువు ఇదిగో ఆలోచన చేస్తున్నాడు. నేటికి ప్రజలు 3 దినాల నుంచి ఇక్కడే ఉన్నారు. వారు మరి ఏమి తినకుండా ఉన్నారు. వారు మార్గంలో మరి మూర్ఛిల్లిపోతారేమో, బలహీనులైపోతారేమో. నేను వారిని అలాగూ పంపించడం నాకు ఇష్టము లేదు. నేను వారి మీద జాలి పడుతున్నాను. వారికి తినడానికి ఏమైనా ఇద్దామని చెప్పేసి మరి ప్రభు అంటున్నప్పుడు శిష్యులు అంటున్నారు, అయ్యా, ఇన్ని వేల మంది ప్రజలకు ఆహారము పట్టడానికి అది కుదిరే పని కాదు. ఇంతమందికి రొట్టెలు చేయాలంటే అది అవనే అవదు. మనం అరణ్యం ఎడారిలో ఉన్నాము, ఇది కుదరదు అంటున్నప్పుడు మీ దగ్గర ఏమున్నాయని ప్రభు వచ్చినారు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, వారు అంటున్నారు 5 రొట్టెలు 7 రొట్టెలు చేప, చిన్న చేపలు ఉన్నాయి, 7 రొట్టెలు ఉన్నాయి, చేపలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తీసుకొని రండి. ప్రభు చెప్పాడు. ఆ చిన్న బిడ్డ వాటిని తీసుకుని వచ్చి ప్రభుకి ఇచ్చారు. ప్రభు వాటిని ఆశీర్వదించాడు. అందరూ పంక్తులుగా కూర్చోమన్నారు, వరుసగా కూర్చోమన్నారు. ప్రభు మాటను బట్టి అందరూ భోజనానికి కూర్చున్నారు. ప్రభు వాటిని ఆశీర్వదించి వడ్డిస్తున్నప్పుడు, విరిచి వడ్డిస్తున్నప్పుడు ప్రియ బిడ్డారా, వారు తిని తృప్తి పొందిన తర్వాత తింటున్నారు, తృప్తి పొందుతున్నారు, తింటున్నారు, ఆకలిని మర్చిపోతున్నారు, తింటున్నారు, సంతోషంతో ఉంటున్నారు. ప్రియ బిడ్డారా, ఇంకా అనేక గంపలు, దేవునికి స్తోత్రం, ఇంకా 7 గంపలు మిగిలినాయి. యేసు రక్తమే. హల్లెలూయా. దేవుని యొక్క జాలి మన మీద పడితే మనము తృప్తి పొందినటువంటి, తృప్తికరమైనటువంటి పరిస్థితులను జీవించేటువంటి అనుభవాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు వైపు మనం చూస్తూ ఉంటే తృప్తి కలిగిన జీవితాన్ని మనము జీవించగలుగుతాం. సంతృప్తి కలిగినటువంటి పరిస్థితులు మనకు అనుగ్రహించబడతాయి. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రభువుకు మహిమ కలుగును గాక. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇంకా తినగా, తృప్తి చెందగా, ఇంకా మిగిలేటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ పరిస్థితులకి ప్రభువు వారి మీద జాలిపడి వారిని ఆశీర్వదించాడు. నీ మీద ప్రభు జాలి పడితే నీ పరిస్థితులను అర్థం చేసుకుంటాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నువ్వు మనసులో వైపు చూడద్దు,
మనుషుల మాట ప్రకారంగా కాదు, నా దేవుని దగ్గరకు నేను వెళ్ళాలి, నా దేవునికి నేను ప్రార్థన చేయాలి, నా దేవుని మందిరానికి నేను వెళ్ళి వస్తూ ఉండాలి అని ఒక మంచి తీర్మానం తీసుకొని ప్రభు పాదాల దగ్గర సమయాన్ని గడపండి. సమయాన్ని వ్యర్థంగా అక్కడ గడిపితే నీ కుటుంబానికి రావాల్సిన ఆశీర్వాదం రాదు. దేవుడు నీ మీద చూపించాల్సిన జాలి దేవుడు చూపించడు. కనుక నువ్వేం చేస్తావంటే ప్రభు పాదసన్నిధిలో సమయాన్ని గడపండి. దాని కొరకు తీర్మానం తీసుకోండి, దాని కొరకు నడుము కట్టండి. సమస్య ఎంత పెద్దదో చూడకండి, బలవంతుడైన దేవుడు మీతో ఉన్నాడనే విశ్వాసానికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిన సర్వశక్తిమంతుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాతి బండలో నుండి జీవ జలపు ఊటను ప్రళయింపచేసినటువంటి వాడు మన దేవుడు. దేవునికి స్తోత్రం. చేదు అనుభవాలను ఎలాగంట చెప్పాలా? మారానుభవం ఏం చేయాలి దేవుడు చెప్పు, మాట్లాడు. ఏం చేయాలి? మారా అనుభవాలు అంటే ఏందయ్యో? మారా అనుభవం అంటే ఏంటి? చేదు అనుభవాలు, కష్టాలు, శ్రమలు, బలహీనతలు, అనారోగ్యాలు, సమస్యలు, వేదనలు, బాధలు, కృంగిపోయే పరిస్థితులు. స్తోత్రం. ఒకవేళ ఈ పరిస్థితుల్లో నీవు ఉంటే భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నేను ప్రకటిస్తున్నా, నా దేవుడు ఆ అనుభవాలు నుంచి మధురమైన అనుభవాలు అనగా సంతోషము, ఆనందము, ఆశీర్వాదము, దీవెన, మేలులు, ఉన్నతమైనటువంటి పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళగలిగినటువంటి అనుభవంలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. గట్టి స్తోత్రాలు చెప్పండి, గట్టి స్తోత్రాలు చెప్పండి. యేసు రక్తమే, యేసు రక్తమే. ఒకప్పుడు నువ్వు జీరో కావచ్చు, ప్రభుని వెంబడిస్తే హీరో నువ్వే. జీరో ఏమైపోతాడు? హీరో. దేవునికి స్తోత్రం. ఎవరు మార్చగలరు? నీ మీద జాలి చూపించే దేవుడు. ఆ జాలి నీ మీద రావటానికి నువ్వేం చేయాలంటే నువ్వు ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం. చివరి మాట 103:13 రాసుకోండి, రెఫరెన్స్ రాసుకోండి. ఇంటికి తర్వాత చదువుకోండి. 103వ కీర్తన 13వ వచనము. అవకాశం ఉన్న వాళ్ళు చదవండి. ఒక్క మాట చెప్పి నేను వివరించను, చదివి వినిపించి ముగిస్తాను. 103:13. దేవుడు ఎవరి మీద జాలి పడతాడో చెప్తానా? తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా చూడండి, యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరి మీద జాలి చూపిస్తానంటే దేవుడు, ఎవరైతే దేవుడు అంటే భయం కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని భక్తి చేస్తా ఉంటారో, ఆ భయభక్తులు కలిగినటువంటి వారికి దేవుడు జాలి చూపిస్తూనే ఉంటాడు. దేవుని భయాన్ని విడిచి భక్తిని విడిచి తిరిగితే, ప్రవర్తిస్తే దేవుని జాలి మనకు దొరకదు. దేవుడు మన మీద జాలి చూపించడు. కాబట్టి ఒక మంచి తీర్మానం తీసుకో, మంచి నిర్ణయం తీసుకో. నేను ఈ రోజు నుంచి ఇంకా దేవుని యందు భయం కలిగి ఉంటాను, భక్తి చేస్తానని భక్తి మార్గంలో ముందుకు సాగాలని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తా ఉన్నా. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. తల వచ్చి కళ్ళు మూసుకొని విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి ప్రేరేపించబడినటువంటి వారు ఒకరు ప్రార్థనలో నడిపించండి. ఆత్మతో ప్రేరేపించబడండి. ప్రార్థన ప్రేరేపణ ప్రభునికి ఇస్తున్నప్పుడు దాన్ని అణుచుకోకండి. కృత ప్రార్థన విత్తబడిన వాక్యం బట్టి ప్రభువా శ్రేష్టమైన మాటలు నాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా అంటూ ప్రభుని స్తుతిస్తూ వాక్యానుసారంగా మనందరము మన సంఘమంతా కూడా జీవించడానికి ప్రభువే సహాయించినట్లుగా ప్రార్థన చేద్దాం. మంచి సమరయుడని నేను అంటున్నావు దేవా, నీకు వందనాలు వందనాలు. సమరయుడని కోవిరు తండ్రి ఎప్పటించండి అంటున్నావు దేవా, నీ స్తోత్రాలు. పరిశుద్ధాత్మ
దేవుడా, నా మందిరంలో మీరు ఎల్లప్పుడూ ఉండండి అంటున్నావయ్యా. నా మందిరంలోకి వచ్చి మొరపెట్టాలి అంటున్నావు దేవా. నీ స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. నీకు వందనాలయ్యా. ఇదిగో నా సేవకుని నేను పిలుచుకున్నాను, నా బిడ్డలు అంటున్నావు తండ్రి. నీ స్తోత్రాలు. వారిని నా బిడ్డను ఏర్పరచుకొని, ఇదిగో మిమ్మల్ని అందరూ కూడా నేను ఏర్పరచగలవాడని నేనేనంటున్నా. నా మందిర ఆవరణలోకి నడిపించాలి మిమ్మల్ని అంటున్నావు దేవా. నీ స్తోత్రాలు. ప్రతి మాట కొరకే నీకే స్తుతులు, స్తోత్రములు తండ్రి. నీ స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడం సహాయం చేయ. ఈ సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇంకా అభిషేకించి వాడుకోండి నాయనా. నీ సేవలో తండ్రి ప్రతి బిడ్డని ఆత్మతో, శక్తితో, వాక్కు శక్తితో, వాక్కు బలముతో అభిషేకించి నీలో నిలవయ వారముగా నాయనా మేము సహాయం చేయ. మాలో మీరు, మీలో నీలో మేము నిలిచి ఉండాలి తండ్రి. నీ స్తోత్రాలు, స్తోత్రాలు. నీ ప్రేమలో మమ్మల్ని బంధించిన దేవా. నీ స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అభిషేకించి వాడుకోమని ఆత్మ తండ్రి, ఆత్మ తండ్రి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించు. ఇంకా నీ అగ్ని అభిషేకముతో ఇవ్వబడిన ఆయన నీ వర్తమానాలు పాటించాలి. నీ కుమారుడయ్యా, నీ సేవలో వాడబడుకు సహాయం చేయ్యా. ఏ స్థలంలో నిలబడినప్పుడు కూడా అయ్యా నీ స్తోత్రాలు. ఆత్మపూరుడై అగ్ని అభిషేకముతో ప్రకాశించే జ్యోతి వలె సహాయం చేయ. ఇంతవరకు దీవించి ఆశీర్వదించిన వాడు, ఇంకా జరగబోయే కార్యక్రమంలో కూడా జరిగించేవాడు నీవేనయ్యా. నీ స్తోత్రాలు. మీరు దీవించమని, ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. వినగల చెవులు, కనగల కనులు, వినగల చెవులు, కనగల కనులు, నీ కృప చాటే స్తుతి గీతములు, వినిగి నలిగిన హృదయము నుండి ఒలికిన కన్నీరు, వినిగి నలిగిన హృదయము నుండి ఒలికిన కన్నీరు,